మనం మాక్లూరు మండల కేంద్రంలో ప్రసాద్ ఇంట్లో ఉన్నాం. ప్రసాద్ కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి ప్రసాద్ ఎలా అయితే ప్రశాంత్ చంపడానికి ఓడిగట్టాడో మా దగ్గరున్న డబ్బులు నగలు అన్ని తీసుకొని పారిపోయాడు. మా కుటుంబ సభ్యుల్ని మొత్తం హతమార్చాడు. వారం రోజులుగా మా అందరితో సమేతంగా ఉండి కలిసిమెలిసి ఉండి మా కుటుంబాన్ని మట్టబట్టాడు. దానికి అందరికి సంబంధించి బంధువులు ఉన్నారు. అసలు ఏమన్నారు చెప్పండి, ఏం కావాలి మీకు? మా అల్లుడు బతుకుతాను పోయిండు. అల్లుడిని పిల్లలని అందరిని తీసుకొని పోయిండు రమేష్ గారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా కావాలా? మా మేనత్తలకు కూడా చెప్పలేడు. మాకు ప్రశాంత్ గొల్లలో ప్రశాంత్ గారు తోలుకపోయిండు. ఆడు నమ్మినము మేము. మాకు ఒక్కళ్ళకన్నా చెప్పలేడు. మా మేనత్తలకు మాకు ఇట్లా చేసేది కాలేదు కాదు. మా కుటుంబం అంతా తీసుకుపోయిండ్రు. ఆ కుటుంబం ఎట్లా చేసిండో ఆడినట్లా చేయండ్రి. మాకు అంత అవసరం లేదు. ఇప్పుడు మా వాదిని ఎట్లా చేయాలా? మేము వాళ్ళంటే లెంకాలా? మేము ఏ బాధ వాడాలా? మేము అదని ఆడోళ్ళమైన వాళ్ళు మాకు కావాలా? అయ్యా అయ్యో మేము ఎట్లా చేతుము? అయ్యా అయ్యో మా సంసారకు మేమైనము. అయ్యా మాకు దగ్గర కష్టాలు వచ్చినాయి. అయ్యా మేము ఎట్లా కావాలా? అయ్యా ఇల్లు అయిపోయా. అయ్యా మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు మొత్తంగా ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి వారి బంధువులు ఉన్నారు. వారిని అడుగు. చెప్పండి అమ్మా, ప్రశాంత్ మీకు ఏమవుతారు? మీకు ఎలా ఈ కుటుంబం దగ్గర సన్నిహితంగా ఉంది? ఏంది అసలు ఏం జరిగింది? మా అన్న అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాము. అప్పటి నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు కొన్ని అప్పుడు ఏదైనా మళ్ళీ ఆడు వీళ్ళకు ఏమేమి నేర్పిండో, మీరు ఈడుండద్దు, మీ కులమోళ్ళు ఎవరో ఏం చెప్పి ఏదన్నారో ఏం చంపే ఆడ ఇక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళని కుటుంబంతో సహా తీసుకెళ్ళినాక మాకు తర్వాత ఇక మళ్ళీ ఏం విషయం అంటే ఇదే విషయము నా కొడుకు ఫోన్ చేసి ఈమె మా విఎల్సా అని చెప్తే కొడుకు ఫోన్ చేస్తే మా కొడుకు వచ్చి ఈమెని అక్కడ నుంచి తీసుకుని కానీ అన్నిటికీ కారకుడు ఇప్పుడు మొత్తం ఏముంది అక్కడ వీళ్ళకు పైసా ఉండే, డబ్బులు ఉండే, అవన్నీ లాగుకొని తీసుకొని మేము తీసుకొని మీ ఎక్కడి నుంచి ఉండో ఆడ ఏం చేసిండు లాస్ట్ మూమెంట్లో మాకు అశోక్ ఇట్రా అదే ఇది విషయము. అందు గురించి ఇప్పుడు ఆడ ఎట్లా కావాలంటే మొత్తంగా అన్ని ఇక్కడికి తెచ్చి మొత్తము ఈ ఇల్లు కూడా అక్కడ ఆడే చేసుకున్నాడంట. ఆడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట డబ్బులు ఇప్పిస్తా అని. అక్క చెప్పు. ఇప్పుడు మొత్తం అన్ని పట్టకేసుకున్నాడు. ఈమెకేం లేకుండా వేసిండు. పిల్లలు పోయిండ్రు, అందరు పోయిండ్రు. ఇప్పుడు ఆయన్ని సుగా ఈడ గ్యాస్ నూనె పోసి చంపేయాల, పిట్టలు పోసి కాలబెట్టేసేయాలి వాళ్ళ ఇంటి కుటుంబం అందరినీ. మా అన్నీ ఇచ్చేయాల. ఇప్పుడు ఆమెకేం వాదిర్వనం లేకుండా చేసిండు సారు. ఆమె మంచిగా కావాలి. అదే ఇప్పుడు పోయిన పిల్లలు ఎట్లా రారు కదా, మరి ఏం చేయాలి? పోయిన పిల్లలు కాదు కానీ పానం తీసుకోవాలా. వాళ్ళని మాత్రం ఉంచద్దు. వాళ్ళని కాల్చేస్తేనే పానం తీసుకొని మాకు పైసే మాకు రావాలా. ఆమె బంగారం పైసే ఆమెకు రావాలా. మేము అంటున్నాం. అంటే ఇప్పుడు ప్రసాద్ దగ్గర 30 లక్షలు అప్పు తీసుకున్నాడు, తిరిగి అడిగినందుకే 30 లక్షల కోసమే పానం తీసిండు. ఇవి 30 లక్షలు ఇల్లు ఇవన్నీ వేసుకున్నాడు. ఇవి అడగద్దు. అయినా అడగకపోతేనే నేను చంపేస్తేనే మొత్తం వీళ్ళందరినీ చంపేస్తేనే అవన్నీ అడగరు, వాళ్ళకు తెలియదని చేసిండు కానీ మా ఆడబిడ్డ ఒక ఆమె తప్పించుకున్నట్లా ఆమె దేవుడు పంపించిండు. పోలీసు వాళ్ళు దొరికింట్లా వాళ్ళు చూసుట్లా ఆమె బతికిపోయింది. లేకుంటే ఈమె సుగా పోతే మన కోళ్ళకు తెలియకపోవు. మాకు ఇప్పుడు ఇడికెళ్ళి పోయిన నుంచి మాకు తెలియదు. మేము తల్లిగారు వాళ్ళము. మాకు ఇడికెళ్ళి వేరూరికి బతకపోయింది సుగా మాకు తెలియదు. ఫోన్లలో టీవీలలో చూసి మేము వచ్చినాం. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు ఈ గ్రామస్తులు అయితే పూర్తిగా ప్రసాద్ కుటుంబాన్ని దూరం ఉంచడానికి కారణం పూర్తిగా ప్రశాంత్ వల్లనే మా కుటుంబం పూర్తిగా దూరమైంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తంగా అందరికీ కుటుంబాన్ని మొత్తం కోల్పోయాము. ఆ ఆస్తి ఏదైతే ఇచ్చిన 30 లక్షలు అడిగినందుకే మా ఇల్లుని తీసుకోవాలి, మా ఏదైతే 2 ఇల్లునే వీటన్నిటిని కూడా నా కైవసం చేసుకోవాలనే దుర్బుద్ధితో మొత్తానికి ప్రసాద్ కుటుంబాన్ని పూర్తిగా మట్టుబెట్టేందుకు
ప్రయత్నం చేశాడు. అందుకే అదే కోణంలో కూడా ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే ప్రసాద్ కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఒక సుశీలనే పోలీసులు చాకచక్యంగా తప్పించిన నేపథ్యంలో సుశీల మాత్రం ప్రసాద్ తల్లి సుశీల మాత్రం ఇప్పుడు ఏం చేయాలి, నా ఇల్లు నాకున్న 3 ఇండ్లు కూడా వాడి పేరు మీద ఉన్నాయి, నా ఇల్లు నాకు కావాలి, నా ఏదైతే నా కొడుకులను నా కుటుంబాన్ని నా పిల్లల్ని ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. వీరందరూ కూడా ఇలాంటి ఘటనలు ఎవరికి జరగకూడదు, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇలా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.